హలో రాజా, ఏంది నీ బాధ? అమ్మ, నేను, తమ్ముడు, నా భార్య నాన్నగారి పేరు మీద స్థాపించిన జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా బ్లడ్ బ్యాంకులు, మెడికల్ సర్వీసులు, మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు, కైవల్య రథాలని చెప్పి ఉచితంగా వాటిని తిప్పే కార్యక్రమం, క్యాన్సర్ మీద యుద్ధం అని అదొక కార్యక్రమం, అదో సపరేట్ వ్యవస్థ కింద నిత్యం అనేక కార్యక్రమాలు దాని మీద చేయడం. ఓహో, రాజమండ్రిలో మీ కుటుంబం మొత్తం కష్టపడినా ఓడిపోయారని ఫీల్ అవుతున్నావా? మీ జగన్ పైనే జనాలకి విసుగు పుడితే ఇంకా మీ కుటుంబం ఎంత కష్టపడితే ఏం లాభం చెప్పు? బహుశా రాజకీయాల్లో గెలుపోవటములు అనేది సహజంగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఈ స్థాయిలో ఈ రాష్ట్రంలో మంచి చేసినటువంటి నాయకుడు, ముఖ్యమంత్రి 11 స్థానాలకి పరిమితం అవ్వడం. మీ జగన్ మంచి చేస్తే జనాలు 14 సీట్లు ఎందుకు ఇస్తారా? అయినా మంచి చేసామని జనాలు అనుకోవాలి కానీ సూపర్ సినిమాలో ఆలి అనుకున్నట్టు మీకు మీరే అనుకుంటారేంది? కన్న తల్లికి బాగాలేదంటే కనీసం ఐసీయూలో ఉంటే కూడా 10 నిమిషాలు వాళ్ళ దగ్గర కూర్చునే తీరిక ఉండదు. ఇటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నప్పుడు నిజంగానే ఆలోచన చేసుకోవాలనిపిస్తాం. అసలు మనం తప్పు చేస్తూ ఉన్నామా, లేకపోతే ప్రజలు తప్పు చేస్తూ ఉన్నారా అనేది. ఏందిదే, ప్రజలు తప్పు చేశారంటున్నావా? ఎక్కడన్నా నాయకులు తప్పులు చేస్తారు కానీ ప్రజలు ఎందుకు చేస్తారో? ఇన్నిసార్లు మోసపోయినటువంటి ప్రజలు మళ్ళీ ఇంకొకసారి మోసపోవడానికి సిద్ధమయ్యారని అంటే ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకి ఇవ్వలేని అమ్మఒడిని 3 బిడ్డలకు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు 13,500 రూపాయలు రైతు భరోసా ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటే ఇవాళ 20,000 రూపాయలు ఇవ్వగలుగుతారా? ఇవన్నీ ఏ మేరకు సాధ్యం అవుతాయి? అసలు ఏ రకంగా, అసలు అమాయకత్వం అనుకోవాలా, లేకపోతే పిచ్చెని అనుకోవాలా? ఏ ఆలోచనతో నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మనసుకి తీసుకోవాలో కూడా నిజంగా అర్థం కానటువంటి పెద్ద $1 మిలియన్ ప్రశ్న కింద కనిపిస్తూ ఉంది. పిచ్చి పాలన మీరు చేసే ప్రజల్ని పిచ్చోళ్ళు అంటారు ఏంటి స్వామి? అయితే కొన్ని విషయాల్ని నిజంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు బహుశా మా వైపు కూడా ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉంది అని అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో పెట్టి, ఇదిగో రాజా, సీఎంని ట్రాన్స్లో పెట్టారని చెప్తావేంది? ఆయన ట్రాన్స్లో ఉండేవాడే అయితే సీఎం సీటు కొట్టగలిగేవాడా చెప్పు? చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రిలాగా గంటల తరబడి కూర్చోబెట్టడం, కూర్చొని కూడా కాదు నుంచుని, లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా, మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా, కోరుకొండ భూములకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి అని చెప్పి ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం. ఆ సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి, ధనుంజయ రెడ్డి దగ్గరికి 10 సార్లు తిరిగినప్పుడు అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. నువ్వు ఈ ముక్క అధికారంలో ఉన్నప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తే అట్టా? పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకి సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని అడిగితే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. విదేశీ విద్యా దీవెనకి సంబంధించినటువంటి కాపు విద్యార్థులు, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల్ని క్లియర్ చేయండి అని అంటే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. ఇదిగో రాజా, మీరు మీ అసమర్థ పాలననే ఓ ఐఏఎస్ మీదకి నెడుతున్నారో? ఆయన చెప్పినట్టు మీరు విన్నారా? మీరు చెప్పినట్లు ఆయన విన్నాడా? ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో, గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం, ఆయనకి చెప్పడం, ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా ఇక అంతే సంగతులు. మీ ఎమ్మెల్యేలకి జగన్ ఎప్పుడు అపాయింట్మెంట్లు ఇచ్చాడో? నిజంగా పాపం ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్
ఈ రాష్ట్రాన్ని ఏదో గొప్పగా చెయ్యాలి, తండ్రికి మించిన పేరు తీసుకొచ్చుకోవాలని చెప్పి ఆయన పడినటువంటి తాపత్రయం ఒకే ఒక్క ఉదాహరణ చూడొచ్చు, ఆయన తాలూకా నమ్మకం ప్రజల పట్ల. రాష్ట్రాన్ని గొప్పగా చేయాలనే నిజంగా జగన్కుంటే రాజధాని లేని రాష్ట్రంగా ఎందుకు చేస్తాడు చెప్పు? నేను మీకు మంచి చేసి ఉంటే నన్ను మళ్ళీ అవకాశం ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి, నాతో పాటు నడవండి అని చెప్పని అడిగాడు ఆయన. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా 5 ఏళ్ళు ప్రజలకి పరిపాలన అందించినటువంటి ఏ నాయకుడైనా అంత నమ్మకంగా, అంత ధైర్యంగా ప్రజలకి మంచి చేయకపోతే నేను మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయండి, నాతో నిలవండి అని చెప్పి అడిగేటటువంటి దమ్ముందా అని చెప్పని అడుగుతా ఉన్నా. ప్రజలకి ఆయన మంచి చేయలేదు కాబట్టే జనాలు ఓట్టేయలేదు రాజా. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఓడినా అతను నిజంగానే రియల్ హీరో. అతను ఓహో, జగన్ని హీరో అంటున్నావా? జగన్ మీకు హీరో కావచ్చు, జనాలకి మాత్రం విలన్లా కనిపించాడు కాబట్టే ఓట్లేయలేదు ఇతంటావు. కేవలం అతను ఎవరినైతే నమ్ముకున్నాడో అతను చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ, అతని చుట్టూ ఉన్నటువంటి పనికిమాలిన కొంతమంది అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఆయనని తప్పుదో పట్టించి ఆయనని ఒక ట్రాన్స్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు తప్పితే వాస్తవానికి ఆయన మనసు కానీ. జగన్ ఏమన్నా చిన్న పిల్లోడా రాజా తప్పుదారి పట్టించడానికే? నువ్వు చిన్నపిల్లోళ్ళ మాట్లాడుతున్నావు. చెప్పినంత వరకు జాలుగానే ఇంకెళ్ళు.